ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించడం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దానివలన కొందరు ఎరుకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆమెన్, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు గారు వాక్యము ద్వారా ఈ విధముగా తెలియజేయుచున్నారు. సహోదర ప్రేమ అనేది నిలకడగా ఉండాలి. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా సహోదరిని ప్రేమించాలి. ప్రతి విషయంలో సహోదరునికి ఆతిథ్యం ఇవ్వాలి. సహోదరిని తప్పుగా అర్థం చేసుకోకూడదు, నిందించకూడదు, గాయపరచకూడదు, అవమానపరచకూడదు. నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నాడని సహోదరిని అవమానపరచకూడదు. ప్రియ సహోదర, నీ సహోదరుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీవు ప్రేమించాలి, ఆదరించాలి. పూర్వకాలంలో సహోదరుడికి ఇవ్వవలసిన ఆతిథ్యము కొందరు దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చి ఉన్నారు. ఇది సరి అయినది కాదు అని వాక్యము స్పష్టంగా తెలియజేయుచున్నది. ఎంతమంది ఘనులు ఉన్నా, ఎంతమంది గొప్పవారు ఉన్నా, మొట్టమొదట నీ సహోదరునికి ఆతిథ్యము ఇచ్చినప్పుడు ఆ దేవాది దేవుడు, ఆ పరమ తండ్రి మిమ్మలను దీవించి ఆశీర్వదించును. ప్రస్తుత కాలంలో సహోదరుల మధ్య ఐక్యత కరువైపోయింది. ఒకరి గురించి మరి ఒకరు చెడుగా అర్థం చేసుకుంటున్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు. సహోదరునిపై కక్ష సాధించుట, సహోదరుని ప్రేమగా పలకరించలేకపోవట, ఐక్యత కలిగి ఉండలేకపోతున్నారు. ఇది దేవునికి విరుద్ధమైనది. దేవుని వాక్యము తెలియజేస్తుంది, మొట్టమొదట నీ సహోదరిని ఆతిథ్యము ఇవ్వాలి, వారి మనసు సంతోషపరచాలి. నీ సహోదరుడు గొప్పవారి కంటే శ్రేష్ఠుడుగా ఎంచుకోవాలి, దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ సహోదర, ఒకవేళ నీ సహోదరుని గురించి తప్పుగా అర్థం చేసుకుంటే ఇప్పుడే దేవుని దగ్గర ఒప్పుకో. దేవా, నా సహోదరిని నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను, నన్ను క్షమించు. ఇక నుంచి నా సహోదరునికి మొట్టమొదట ఆతిథ్యం ఇస్తాను అని దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం యేసయ్య. గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యము వెనుక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మలను స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా సహోదరిని ప్రేమించి ఆతిథ్యం ఇవ్వాలి అని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. దేవదూతల కంటే ప్రధానముగా సహోదరునికి ఆతిథ్యం ఇవ్వండి అని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. దిత్వా తుఫాను కారణంగా నెల్లూరు, కావలి ప్రాంతాలన్నీ నీట మునిగి అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు తండ్రి. వారికి తగిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. చెన్నైలోని పలు ప్రాంతాలు నీట మునిగి అనేక ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. అక్కడ ప్రజలందరికీ తగిన సహాయంలో అందులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న వారిని ఓదార్చండి. వారి కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. పలు ప్రాంతాల్లో అనేక మంది నివాస గృహములను ప్రభుత్వం వారు కూల్చివేయటం వలన అనేక మంది సొంత గృహము లేక నిరాశలై ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి సొంత గృహము దయచేయండి. కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి. రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి. నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి. విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.